గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమంగా ఉందంటున్నారు న్యాయవాది చిరంజీవి. గన్నవరం పార్టీ ఆఫీస్ కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తి తిరిగి కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇదంతా కక్షపూరిత చర్యగా అనిపిస్తోందని చెప్పారు. వంశీ కేసును న్యాయపరంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారంటున్న లాయర్ చిరంజీవితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. అరెస్టు తర్వాత ఆయనను విజయవాడ తరలించారు హైదరాబాద్ నుంచి. అక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపుగా 2.5 గంటలుగా ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పుడే కాసేపటి క్రితం ఆయన భార్య పంకజశ్రీతో పాటుగా లాయర్ చిరంజీవి కూడా వెళ్ళి ఆయనను పరామర్శించి రావడం జరిగింది. అయితే కేసుకి సంబంధించినటువంటి పూర్వపరాలు ఏమిటి, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఆవిడ మాటల్లో ఇప్పటివరకు విన్నాం. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు ఇంకొక గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఆయనను నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో సరెండర్ చేస్తారు. కోర్టులో ఏదైతే జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించినటువంటి ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ని కూడా దాదాపుగా వైజాగ్లో అరెస్టు చేసి విజయవాడకి తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి లాయర్ చిరంజీవి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు లోపలికి వెళ్ళారు, వంశీ గారిని కలిశారు, ఆల్రెడీ పోలీసులతో కూడా మాట్లాడారు. ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు అని వారి మిస్సెస్ చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుందో? వంశీ గారు లోపల చాలా ధైర్యంగా, చాలా శాంతియుతంగా, చాలా రాజ్యాంగబద్ధంగా ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఇవ్వనమాట నిజం, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పకపోవటం నిజం. అలాగే ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే వంశీ గారిని లాకప్లో కూర్చోబెడుతున్నారని తెలిసింది. ఆ విషయం కూడా అడగడానికి వెళ్తున్నాను, సిపి గారితో కూడా మాట్లాడుతున్నాను. అంటే ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అండ్ ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్ని ఈ యాజ్ ఎ పొలిటీషియన్గా ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఆయనకు వర్తించవు అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఏమేమి సెక్షన్స్ ఆయన మీద పెట్టారు? చాలా దారుణమైన వరస్ట్ గ్యాంగ్స్టర్స్కి, కిడ్నాపర్స్కి, లేకపోతే ఈ డబ్బుల కోసం పనిచేసే గూండాలకు పెట్టే సెక్షన్స్ పెట్టారు. 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు వల్లభనేని వంశీ. అతను చేసిన చారిటీ తెలుసు, అన్నీ తెలుసు. అలాంటి తెలిసిన మనిషి మీద 10 సంవత్సరాలు సీనియర్ శాసనసభ్యుడు అలాంటి మనిషి మీద 104(1) పెట్టడం అయితే చాలా దారుణం. కావాలని ఎలాగైనా ఈయన్ని జైల్లో పెట్టి అణిచివేయాలన్న విధానం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. దాదాపుగా 2.5 అవర్స్ అవుతోంది కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూడా. ఇంకో గంట సేపు ఇక్కడ ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది? అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఫార్మాలిటీస్ కూడా ఇంకొక 1 అవర్ పడుతుంది. సో దాదాపుగా 3-4 అవర్స్ ఇక్కడే గడిచిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇంకెంతసేపు పడుతుంది? మేమైతే ఈ పోలీసులు ఇప్పటికిప్పుడు వంశీని రిమాండ్ చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఈ నగరం నిద్రపోయిన తర్వాత చీకట్లో తీసుకెళ్లి సరెండర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఈ కేసుకి సంబంధించిన పూర్వపరాలు పరిశీలిస్తే సత్యవర్ధన్ని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ముందు అతను నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆయన తరపు బంధువులతో కేసు పెట్టించారు. మళ్ళీ అతన్ని కూడా వైజాగ్లో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏంటి అసలు ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మా అప్రహెన్షన్ సత్యవర్ధన్కి ఏమైనా జరిగి అది వంశీ మీద పెట్టే అవకాశం కూడా ఉందని మీరు గమనించాలి. ఎందుకంటే ఎలా అయినా వంశీని జైల్లో పెట్టాలి, ఎలా అయినా వంశీని బయటికి రానివ్వకూడదు, ఎలా అయినా సరే కనీసం కొంతకాలమైన ఒక 6 నెలలు, 3 నెలలు, 1 సంవత్సర కాలం అయినా వంశీని జైల్లో చూడాలన్నదే ఈ పాలకుల కోరిక. అంటే మీరే చెప్పారు నేను ప్రిపేర్డ్గా ఉన్నానని, వంశీ కూడా చాలా ధైర్యంగా చెప్పాను అంటున్నారు. ఈ కేసే కదా, ఆల్రెడీ ఆయన బెయిల్కి ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకుని ఉన్నారు కొన్ని కేసెస్లో. వాటిలన్నింటినీ కూడా ఇందులో ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందా, యాడ్ చేసే అవకాశం ఉంటుందా? ఒక థియరీ ప్రకారం, ఒక విధానం ప్రకారం, జరిగిన దాని ప్రకారం కనుక పోలీసులు యాక్ట్ చేస్తే వీ కెన్ ఎస్టిమేట్, వీ కెన్ ఎక్స్పోజ్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఈజ్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలా వస్తారు, ఏం చేస్తారు, దేంతో తీసుకొస్తారు, ఎంత దారుణం గురుస్తారు, అసలు మనిషిని చంపకుండానే మర్డర్ కేసు పెట్టే పరిస్థితుల్లాగా చాలా ఒకలా ఉంది ఈ స్టేట్. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే వంశీ పైన పెట్టినటువంటి కేసు ఉందో కేసు అనేది అనెథికల్గా ఉంది సెక్షన్స్ అన్ని అని కూడా లాయర్ చిరంజీవి చెప్తున్నారు. అలాగే దాదాపుగా ఇంకొక 3 గంటలు పట్టినా కోర్టులో ప్రవేశపెట్టడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. అలాగే వంశీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కేసులు ఎదుర్కోవడానికి. అలాగే న్యాయం ముందు న్యాయం గెలుస్తుందనే ధీమాతో వంశీ ఉన్నారని లాయర్ చిరంజీవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, HM TV, విజయవాడ.